ఏంది ప్రభువా నాకు ఈ అప్పులు అంటావు, ఏడుస్తావు అప్పుల బాధలు తట్టుకోలేక. సైలెంట్గా ఆయన చెప్పేది ఏం తెలుసా? నీ మహిమ కోసం ఏడవగా అంటాడు. ఏం మహిమ? సొక్కా పట్టుకొని లాగేటట్టున్నారు రోడ్ల మీదకి. మహిమ అంట మహిమ, గాలంతా పోయేటట్టుంది. ఏంది మహిమ? పరువు నిలువున పోయేటట్టుంది. మహిమ అంట మహిమ, ఊరికా అరవా మహిమ అంతే. నీ మహిమ కోసమే అంటాడు. ఈ రోగాలు ఏంటి తండ్రి? ఒకటి పోతే ఒకటి నన్ను వదిలేటట్లు ఇవి కాజేసేటట్టు ఉన్నాయి. ఏంది ఈ రోగాలు? నీ మహిమ కోసమే అరవాక అంటాడు. మహిమ కోసం. రోగాలు వచ్చి మట్టికి పోయేటట్టు మహిమ కాదు. లేదు లేదు, మహిమ వచ్చింది అంతే. ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాను ఆయన జులాయి లాగా. ఏంది నాయన ఈ బతుకు అంటే, ఊరుకో నీ మహిమ కోసం అంటాడు. అవసరంలే అంటాడు. నువ్వు ఏ బాధ అన్నా చెప్పు, ఏ శ్రమ అన్నా చెప్పు, చేయని వచ్చి నెత్తిన పడుతున్నాయి తండ్రి, ఏంది నాయన? అరవాక్ నీ మహిమ అంటాడు. కొంప కొల్లేరైపోయింది ప్రభా, ఏంది నాయన నా జీవితం, ఏంది ఈ పరిస్థితి? నిన్ను ఎరిగి నిన్ను ప్రేమించి సేవించి నిన్ను హత్తుకొని నీ పాదాలు పట్టుకుంటే ఏంది నాకు ఈ బాధ? అరవకు, మహిమ కోసమే అంటాడు. ఇక అంతా ఏదన్నా కదిలించు, నీ మహిమ కోసమే అంటాడు, నీ మేలు కోసమే అంటాడు. మహిమేమో కానీ ప్రభా అయిపోయేటట్టున్నాను నేను, నీ ఇష్టం అని నువ్వు చెబుతావు. ఆయన అంటాడు, ఏంది అయిపోయేది? నిన్ను అయిపోజేసేది నేనుగా. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నువ్వు సావాలన్నా కూడా నా సెలవు లేకుండా సావలేవు. తాడేసుకున్నా సరే వేలాడబడతా ఉంటమే. తెలుసా మీకు ఆ సంగతి? సెలవైతేనే చావు కూడా. ఆయన సెలవు కాకపోతే, తాళం తీయకపోతే నీ ఆత్మ బోధో.